ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో వందనములు శుభములు మీకు తెలియపరచడం పిల్లరా. మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2025వ సంవత్సరము మరి 2వ నెల 26వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యము, మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూసుకున్నది. యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. మరి భక్తులైనటువంటి లేకపోతే సేవకుడైనటువంటి యోహాను గారు మాట్లాడుతూ ఒక కుటుంబానికి రాస్తున్నాడు ఈ పత్రిక. మరి కుటుంబంతో మాట్లాడుతూ ఉంటున్నాడు. మీరు ఎంచి దినాల్లో ఉన్నారు, అపాయకరమైన దినాల్లో ఉన్నారు. కానీ అనేక మంది అనేక రీతిలుగా మరి వస్తారు. కానీ యేసే దేవుడు, నేనే దేవుని అని చెప్పుకుంటారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎంచి దినాల్లో మరి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు ఇంతవరకు చేసినటువంటి భక్తిని వ్యర్థపరచుకున్నట్లు మరి మేమైతే మొదటి నుంచి ఏ కార్యం అయితే మీరు చూసారో దేవుడు చేసినట్లుగా మా ద్వారా, కానీ ఎంచి దినాల్లో అనేకమైనటువంటి కార్యములను మరి మా వాక్యము కాకుండా వేరే వాక్యం ద్వారా మీరు విని భ్రష్టులు కాకున్నట్లు మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి అని యోహాను భక్తులు మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాడు. అవును, ఎంచి దినాల్లో, అపాయకరమైన దినాల్లో చాలా జాగ్రత్తగా మనం నడుచుకోవాలి. మరి క్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి రాలేనటువంటి బాధలు కూడా వస్తాయి. వారికి వందనాలు కూడా చెప్పొద్దని మరి యోహాను భక్తులు మాట్లాడుకుంటూ వచ్చాడు. కానీ కడవరి దినాల్లో చాలా జాగ్రత్తగా మరి వాక్యం ఎట్టిదో ఎలా ఉంటుందో, నువ్వు పట్టుకున్నటువంటి మొదటి నుంచి ఏదైతే వాక్యం నువ్వు పట్టుకున్నావో, మొదటి నుంచి ఏ సేవకుడి దగ్గర అయితే వాక్యం వింటున్నావో మరి ఆ సంఘములో నువ్వు విడవకున్నట్లు మరి చాలా జాగ్రత్తగా బలము కలిగి దేవుని అభిషేకము కలిగి ఈ కడవరి దినాల్లో ఉండాలని మరి వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపలేసు నీకు స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు. మంచి కాపరి నీకు వందనాలు. మహిమోన్నతుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఘనమైన తండ్రి నీకు వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి, వాక్యం నమ్మదగిన తండ్రికి స్తోత్రాలు. కడవరి దినాలు మేము తప్పిపోకున్నట్లు దేవా ఇదిగో తండ్రి యేసునికి స్తోత్రాలు ప్రభా. నీ భక్తుల ద్వారా మొదటి నుంచి ఏ వాక్యం అయితే తండ్రి బోధింపుకుంటూ వస్తున్నావు తండ్రి, ఆ వాక్యాన్ని ఎంచి దినాల్లో తండ్రి నాయన మరి జారిపోయి వేరే రూట్లోకి వెళ్ళకున్నట్లు తండ్రి యేసయ్య నీ బిడ్డలను ప్రభా మీరు బలపరచుకోమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు తండ్రి యేసయ్య ప్రభా. ఇగో తండ్రి నాయన గొప్ప దేవుడా నీకు వందనాలు. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆస్వాదించండి. భారతదేశాన్ని దీవించండి, రాష్ట్రాన్ని దీవించండి తండ్రి. దేవా ఇదిగో తండ్రి నాయకులు, అధికారులు మంచి వంతునం పండి ప్రభా. యవన బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి యేసయ్య ప్రభా. ఇగో తండ్రి యవన బిడ్డలు తండ్రి ప్రభా యేసు నీకు వందనాలు తొట్టెలుకున్నట్లు ప్రభా. ఇగో తండ్రి చెడు వ్యసనాల నుంచి విడుదల పొందుకుని దేవుని నీతి మార్గంలో నడిచి కృప దయచేయండి. ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఆరోగ్యాలతో నింపండి ప్రభా. తండ్రి చదువుకునే బిడ్డలకు మంచి జ్ఞానం ఇచ్చినట్టు పెంచండి తండ్రి ప్రభా. మరి నాయన మార్చి నెలలో జరగవలసినటువంటి ప్రభా తండ్రి నాయన మరి 10th క్లాసు నాయన ప్రభా, మరి నాయన బిడ్డల పరీక్షలైనా ప్రభా ఇదిగో తండ్రి నాయన ఇదిగో తండ్రి యేసునికి స్తోత్రాలు ప్రభా. మరి యేసునికి స్తోత్రాలు. ఇంకా ప్రభా కాలేజీ బిడ్డలు ప్రభా తండ్రి యేసునికి స్తోత్రాలు చదువుతున్నటువంటి ఆ వారికైనా సరే చక్కగా రాసుకుని కృప దయచేయండి. పనికిలో బిడ్డలు మంచి వంతనం పండి, విదేశంలో బిడ్డలకు మంచి వంతనం పండి, మా దేశ పాడి పంటనంతా మీరు ఆశ్రయించండి ప్రభా. దేవాతని హాస్పిటల్ రూమ్ స్వస్థపరచని, జైలు ఉన్న బిడ్డలు విడుదలచని, కోర్టు గోడలు కేసు గోడలని కూడా కొట్టివేసి ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.